మహారాజా, నేను ఎంతో కష్టపడి ఒక జింకని వేటాడాను, కానీ ఇది దాన్ని నా దగ్గర నుండి దొంగతనం చేసింది. లేదు మహారాజా, తను అబద్ధం చెప్తున్నాడు. నేనేం దొంగతనం చెయ్యలేదు. నిజానికి మాంసం నాదే. దీన్ని నేనే వేటాడాను. మహారాజా, మీరే ఏదైనా తీర్పు చెప్పండి. మీరిద్దరూ నన్ను నిద్రలేపారు. మీరిద్దరూ ఈ మాంసం ముక్కను ఇక్కడే పెట్టి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఈ మాంసం నాది. ఇదే నేను చెప్పే తీర్పు. చెప్పండి, మీకు నా తీర్పు ఎలా అనిపించింది? ఒక అడవిలో చార్ల్స్ అనే ఒక సింహం ఉండేది. చార్ల్స్ సింహం చాలా ముసల్దైపోయింది. దానికి ఒకే ఒక కొడుకున్నాడు. అతని పేరు ఎడ్వర్డ్ సింహం. ఎడ్వర్డ్ సింహం చాలా బద్ధకస్తుడు, తెలివి తక్కువ సింహం. ఒకరోజు చార్లెస్ సింహం దాని కొడుకుతో ఇలా అంది. ఇంక నేను ముసలివాణ్ణైపోయాను. ఇప్పుడు నేను నా చివరి రోజులు లెక్క పెడుతున్నాను. ఒక్కోసారి నీ గురించి నాకు బెంగగా ఉంటుంది. ఇందులో బెంగపడాల్సిన అవసరమే ఉంది నాన్నగారు. మీరు చనిపోయిన తర్వాత నేనే కదా ఈ అడవికి రాజుని. అవును, నాకు తెలుసు. నాకు దాని గురించి కంగారుగా ఉంటుంది. ఇంకా నీకు వేటాడ్డం కూడా సరిగ్గా రావట్లేదు అని. నేనొక సింహాన్ని నాన్నగారు. నేను వేటాడాల్సిన అవసరం ఏముంది? అడవిలో ఎన్నో జంతువులు వేటాడుతుంటాయి. అవి వేటాడి తెచ్చిన ఆహారం నుంచి నేను కాస్త మాంసాన్ని తీసుకుని తింటాను. ఇంకా ఆపు. నీ మీద నమ్మకం నాకు పూర్తిగా పోయింది. నువ్వు రాజయ్యాక అడవిని మొత్తం నాశనం చేస్తావని అర్థమైంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు నాన్నగారు? నేను నిజమే చెప్తున్నాను. నిజం చెప్పాలంటే నువ్వు సింహం జాతికి ఒక మచ్చవి. నేను నా జీవితంలో నీకన్నా బద్ధకంగా పనికిరాని సింహాన్ని నేనెక్కడా చూడలేదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, లేదంటే నేను కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు. కొద్ది రోజుల తరువాత చార్లెస్ సింహం చనిపోయాడు. ఇంకా ఎడ్వర్డ్ సింహం అడవికి రాజయ్యాడు. రాజయ్యాక ఎడ్వర్డ్ సింహం జంతువులన్నిటినీ పిలిచి ఒక సమావేశం పెట్టాడు. మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలిసిందే కదా, నాకు చాలా నిద్రొస్తుందని. నేను మీకు రాజుని. ఈ రోజు నుండి మీరు ఏ జంతువుని వేటాడినా సరే దానిలోని సగభాగం నా గుహ వద్దకు తెచ్చి ఇవ్వాల్సిందే. అలా అని సింహం గుహలోపలికి వెళ్ళిపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నీ కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. ఇంకా ఆ రోజు నుండి అలాగే జరుగుతోంది. కొద్ది రోజుల తరువాత 2 పులులు గొడవ పడుతూ మాంసం ముక్కలు తీసుకుని ఎడ్వర్డ్ సింహం దగ్గరికి వచ్చాయి. మహారాజా, నేను ఎంతో కష్టపడి ఒక జింకని వేటాడాను, కానీ ఇది దాన్ని నా దగ్గర నుండి దొంగతనం చేసింది. లేదు మహారాజా, తను అబద్ధం చెప్తున్నాడు. నేనేం దొంగతనం చెయ్యలేదు. నిజానికి మాంసం నాదే. దీన్ని నేనే వేటాడాను. మహారాజా, మీరే ఏదైనా తీర్పు చెప్పండి. మీరిద్దరూ నన్ను నిద్రలేపారు. మీరిద్దరూ ఈ మాంసం ముక్కను ఇక్కడే పెట్టి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఈ మాంసం నాది. ఇదే నేను చెప్పే తీర్పు. చెప్పండి, మీకు నా తీర్పు ఎలా అనిపించింది? ఎడ్వర్డ్ సింహం మాటలు విని 2 పులులకు కోపం వచ్చింది. అవి నిరాశతో గుహ నుండి బయటికి వెళ్ళిపోయాయి. దీనికన్నా మన ఇద్దరం ఆ మాంసాన్ని సగం సగం తినేసుంటే సరిపోయేది. నువ్వు నిజం చెప్తున్నావు. తను రాజు కాదు, పెద్ద దొంగలా ఉన్నాడు. నేను కేవలం తనకి బద్ధకం ఎక్కువ అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడే అర్థమైంది తను బద్ధకస్తుడే కాదు, మూర్ఖుడు కూడా అని. ఇలాగే సమయం గడుస్తోంది. ఒకరోజు క్లేరో నక్క కోపంతో దాని భర్తతో ఇలా అంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే, మనం కష్టపడి వేటాడాలి, కానీ అందులో సగం భాగం రాజు తినేస్తాడు. నేను నీకు ముందే చెప్తున్నాను, ఇంక నేను నా భాగం రాజుకివ్వను. అలా అనకు. తను అడవికి రాజు. ఒకవేళ తనకి తెలిసిందంటే తను మనల్ని ప్రాణాలతో వదలడు. తనేంటి మనల్ని చంపేది? తన గుహ నుండి బయటకొచ్చేసరికి తనకి కాలు నొప్పులొస్తాయి. తను సింహం జాతికి ఒక మచ్చలాంటివాడు. ఒకవేళ నీకు నీ భాగం ఇవ్వాలనుంటే ఇచ్చేయ్, నేను మాత్రం ఇవ్వను. క్లేరో నక్క దాని భర్త మాటలు జాక్ ఏనుగు జాగ్రత్తగా వింటున్నాడు. జాక్ ఏనుగు ముందు చార్లెస్ సింహంకి సలహాలు ఇచ్చేవాడు. జాక్ ఏనుగు గుహలోపలికి వెళ్లి ఎడ్వర్డ్ సింహంతో ఇలా అన్నాడు. ఇదంతా మంచిది కాదు మహారాజా. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే మిగతా జంతువుల్లో మీరంటేనే భయం పోతుంది. ఇలా చూడు,
నువ్వు మా నాన్నకు సలహా ఇచ్చేవాడివి, నాకు కాదు. నాకు సలహా ఇవ్వాలని ప్రయత్నించుకో. వెళ్ళెక్కడి నుంచే, నాకు నిద్ర వస్తుంది. మహారాజా, మీరు ఒక సింహం అనే విషయాన్ని మర్చిపోకండి. సింహం స్వయంగానే వేటాడి ఆహారం తింటుంది. ఎవరో వేటాడి వదిలేసిన ఆహారం తినదు. నువ్వెక్కడి నుంచి వెళతావా లేదా? మహారాజా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఇలానే ప్రవర్తిస్తే ఈ అడవిలోని ఎలుక కూడా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంది. ఆ రోజు అంత దూరంలో లేదు. సింహం జాతికే పరువు పోతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరు అసలైన సింహంగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీ బద్ధకాన్ని కూడా వదిలేయండి, లేదంటే వేరే అడవి సింహం మన అడవిని కబ్జా చేస్తుంది. అలా అయితే మంచిదే కదా. నేను తనతో స్నేహం చేసుకుంటాను, ఇంకా హాయిగా నిద్రపోతుంటాను. అలాగే ఉచితంగా వచ్చిన మాంసం తింటాను. జాక్ ఏనుగు కోపంతో పళ్ళు కొరుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఎడ్వర్డ్ సింహం అంటే భయం పోయింది. ఇంకా ఇప్పుడు అడవిలో ఉన్న ఏ జంతువు తమ భోజనం నుండి దానికి వాటా ఇవ్వడం లేదు. ఆకలి ఎడ్వర్డ్ సింహాన్ని గుహ నుండి బయటికొచ్చేలా చేసింది. ఒకరోజు ఒక హైనా ఒక జింకని వేటాడి తింటోంది. ఇంతలోనే ఎడ్వర్డ్ సింహం అక్కడికి వెళ్ళింది. ఏంటి హైనా, నీకు నా ఆదేశాలు తెలియదా? ఇంతకే నువ్వు నా భాగం నా గుహకి ఎందుకని తెచ్చివ్వలేదు? తప్పైంది మహారాజా, ఇప్పటి నుంచి పంపిస్తాను. ఇక వెళ్ళెక్కడి నుండి. నీకు శిక్ష ఏంటంటే ఇక ఈ మాంసం మొత్తాన్ని నేనే తీసుకుంటాను. ఎడ్వర్డ్ సింహం మాంసం ముక్క తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా ఆహారాన్ని ఇలా లాక్కొని తినడానికి ఏమనిపించట్లేదా ఈ రాజుకి? ఏదో ఒక రోజు తను నిద్రపోయేటప్పుడు తన మీద దాడి చేసి చంపేస్తాను. అప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రశాంతంగా ఉంటాయి. తను అడవికే భారం. ఎడ్వర్డ్ సింహం మాంసం ముక్క తీసుకుని వెళ్తూ తనలో తను ఇలా అనుకుంది. ఈ జింక మాంసాన్ని నేను చెరువు ఒడ్డున కూర్చొని తింటాను. ఎలాగో తిన్న తర్వాత నేను నీళ్లు కూడా తాగాలి కదా, లేదంటే బద్ధకం కారణంగా నేను ఎన్నో రోజులు దాహంతో ఉండాలి. ఎడ్వర్డ్ సింహం చెరువు ఒడ్డున కూర్చుని జింక మాంసాన్ని తినబోతోంది. ఇంతలోనే జింక మాంసం చెరువులో పడిపోయింది. అయ్యయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఈ మాంసం చెరువులో పడిపోయింది. ఎంతో కష్టంగా నాకు మాంసం దొరికింది. ఇప్పుడు నేను ఆకలితో చచ్చిపోవాలా? ఎడ్వర్డ్ సింహం అలా అందో లేదో ఇంతలోనే చెరువులో నీళ్లు దారుణంగా మరగడం మొదలయ్యింది. చూస్తూ చూస్తుండగానే అందులో నుండి వేడి వేడి ఆవిరి బయటికి రావడం మొదలయ్యింది. ఆ ఆవిరిలో నుండి ఒక అందమైన స్త్రీ బయటికొచ్చి ఎడ్వర్డ్ సింహంతో ఇలా అంది. అసలు నీకెంత ధైర్యం నా చెరువులో మాంసం ముక్క వేయటానికి? నీకు తెలుసా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో? నేను ఈ అడవికి రాజు ఎడ్వర్డ్ సింహాన్ని. నన్ను క్షమించండి మహారాజు గారు, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. నేనెవరో సామాన్యమైన జంతువనుకున్నాను. ఇంతకీ ఎవరు నువ్వు? నేను ఈ మాయావి చెరువుకి యజమానిని. అలాగే ఈ చెరువు కూడా మీ అడవికి సంబంధించిందే. అందుచేత మీరు నాక్కూడా రాజవుతారు. అలా అయితే నీ రాజు ఆదేశాల్ని పాటించు. నా మాంసం ముక్కని నాకు తిరిగిచ్చేయి. నాకు చాలా ఆకలిగా ఉంది. అదిప్పుడు సాధ్యం కాదు మహారాజు గారు. మాంసం ముక్కకి బదులుగా మీరేం అడిగినా అది నేను మీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందమైన స్త్రీ మాటలు విని ఎడ్వర్డ్ సింహం కోపంతో ఇలా అంది. ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసా, నేను ఎంతో కష్టపడి ఆ హైనా నుంచి ఆ మాంసాన్ని లాక్కొని తెచ్చుకున్నాను. చీకటి పడిపోతుంది. నేనిప్పుడు ఆహారం కోసం ఏం చెయ్యాలి? ఎడ్వర్డ్ సింహం మాటలు విని ఆ అందమైన స్త్రీ ఆశ్చర్యంతో ఎడ్వర్డ్ సింహాన్ని చూస్తూ ఉండిపోయింది. అంటే నిజంగానే నేను నిన్ను ఏం అడిగితే నువ్వది నాకు ఇవ్వగలవా? తప్పకుండా ఇవ్వగలను. నేనీ మాయావి చెరువుకి మ్యాజికల్ మహారాణిని. అలా అయితే విను. నాకు ఎప్పటినుంచో ఒక కోరికుంది. బహుశా నాకే గనక ఒక పెద్దన్నుంటే తను ఈ అడవిని చూసుకునేవాడు. అప్పుడు నేను ప్రశాంతంగా ఏ పని చేయకుండా నిద్రపోయేవాడిని. అలాగే వేటాడకుండా హాయిగా మాంసాన్ని తినేవాడిని. అడవికి ఒకే రాజుంటాడు. ఒకవేళ నీకు ఒక అన్న ఉండుంటే తను నిన్ను ప్రాణాలతో వదిలేవాడు కాదు. కాని నువ్వెలా అనుకుంటే అలా. నువ్వడిగిన కోరికను తీర్చడం నా బాధ్యత. మాయావి స్త్రీ ఇలా అందో లేదో ఇంతలోనే ఎడ్వర్డ్ సింహం లాంటి ఇంకో సింహం గర్జిస్తూ ఆ నీళ్లలో నుండి బయటికొచ్చింది. తర్వాత ఆ మాయావి స్త్రీ అక్కడి నుండి మాయమైంది. ఎడ్వర్డ్ ఆ సింహం వైపు చూస్తూ ఇలా అంది. నువ్వు నా చిన్న తమ్ముడివి. అలాగే నేను నీకు రాజుని. నువ్వు వెళ్ళు. వెళ్ళి నా కోసం అడవిలో ఆహారం వేటాడి తీసుకునిరా.
నీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు నిన్ను చంపి అడవికి రాజు నేనే అవుతాను. అలా అని ఆ సింహం ఎడ్వర్డ్ సింహాన్ని చంపేసింది. ఇంకా ఆ రోజు నుండి ఆ సింహం అడవికి రాజయ్యాడు. అలాగే జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. అవును మిత్రులారా, ఇప్పుడు మనం ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలని ఒక్క చుక్క మన కంట్లో వేసుకుంటే ఆ తర్వాత మన కళ్ళు ఎంత శక్తివంతమవుతాయంటే చాలా దూరం నుంచే ఆ నక్క సింహం వస్తే కనబడుతుంది. ఒక అడవిలో షేరు అనే ఒక సింహం ఉండేది. తన వేటను పట్టుకోడానికి ఒక నక్కని తన సేవకురాలుగా చేసుకుంది సింహం. నక్క ఒక్కొక్క జంతువుని గమనించేది. జంతువులు ఒంటరిగా ఉండడం చూసి సింహానికి చెప్పేది. అప్పుడు సింహం సరైన సమయం చూసి జంతువుల్ని వేటాడుతూ ఉండేది. అందులో కొంచెం మాంసాన్ని మిగిలించి నక్కకిచ్చేది. ఒకరోజు ఏనుగు, జింక, కోతి మరియు బాలు ఒకచోట చేరి ఈ సమస్య గురించి చర్చిస్తున్నారు. కోతి చెట్టు మీద కూర్చుని నక్క రాకను గమనిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ నక్క సింహంతో చేరిందో మనం బ్రతకడం కష్టమైపోయింది. చప్పుడు కాకుండా వస్తుంది. ఏదైనా జంతువు ఒంటరిగా కనిపిస్తే వెంటనే సింహానికి చెప్పేస్తుంది. ఒకవేళ ఇలాగే కొనసాగితే అడవిలోని జంతువులన్నీ ఒక్కొక్కటిగా సింహం బారిన పడి చనిపోతాయి. మనం ఏదైనా ఒకలాంటి ఉపాయం చెయ్యాలి. దాంతో మనం ఈ 2 జంతువుల భరతం పట్టాలి. నాకు ఏ ఆలోచన రావడం లేదు. ఒకవేళ మోటో జింక ఇక్కడ గనక ఉండుంటే ఏదైనా మంచి ఆలోచన చెప్పేది. నువ్వు సరిగ్గా చెప్పావు. ఒకవేళ అడవిలో ఈ చెట్టు గనక లేకుంటే ఈరోజు మోటూ జింక మన మధ్యనే ఉండేది. బాలు అక్కడే ఎదురుగా ఉన్న చెట్టును చూసి ఇలా అనింది. ఈ చెట్టు ఇక్కడ లేకపోతే మోటో జింక ఇక్కడ ఉండేదా? అంటే అర్థం మోటూ జింక ఒకరోజు ఇటువైపుగా వెళుతూ ఉంది. ఆ రోజు ఎండ బాగా ఎక్కువ ఉంది. దాంతో మోటు ఈ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఈ చెట్టు ఆకుల నుంచి పాలు కారాయి. అవి ఇంకా మోటు కళ్ళల్లో పడ్డాయి. అది విని అందరూ ఆ ఆకుల్ని చూశారు. అప్పుడు ఏనుగు ఇలా అంది. అరే అవును, ఈ ఆకుల నుంచి పాలు కారుతున్నాయి. ఇవి చూడ్డానికి మాత్రమే పాలు, కానీ ఇవి చాలా ప్రమాదకరం. మోటు కళ్ళల్లో ఈ పాలు పడిన కొద్దిసేపటికే అది గుడ్డిదిగా అయింది. అంతే, ఇక అప్పటి నుంచి అది శాశ్వతంగా గుడ్డిదైపోయింది. గుడ్డిదయ్యాక కొన్ని రోజులు అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉండేది. కానీ ఆ తర్వాత ఇక అది ఏమైపోయిందో అస్సలు తెలియడమే లేదు. అది విని అందరికీ చాలా జాలి వేసింది. అప్పుడు ఏనుగా ఇలా అంటుంది. మిత్రులారా, మనకిక ఆ సింహం ఇంకా నక్క నుంచి విముక్తి దొరికిందనుకోండి. అలా అని ఏనుగా తన ఉపాయాన్ని అందరికి చెప్పింది. అందరూ దాన్ని విని సంతోషించారు. వాళ్ళందరికీ బాగా తెలుసు, నక్క జంతువులు ఎక్కడుందని చెప్పడం మాత్రం కాదు, జంతువులన్నీ ఏం మాట్లాడుకుంటాయో అవన్నీ సింహానికి చెప్పేది అని. సాయంత్రం అవ్వగానే ఆ జంతువులన్నీ కావాలని ఆ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఏనుగు, బాలు, జింక చాలా గట్టిగా మాట్లాడడం ప్రారంభించాయి. వాళ్ళ మాటలు విని నక్క అక్కడికి రావాలి అని. కోతి చెట్టు మీద కూర్చొని అన్నిటినీ గమనిస్తూ ఉంది. కాసేపు తర్వాత నక్క అక్కడికి రావడం కోతి చూసింది. మిత్రులారా, ఆ గుంట నక్క చప్పుడు చేయకుండా ఇటే వస్తోంది. మనం అనుకున్న ఐడియా ప్రకారం పని చేయడం మొదలు పెట్టండిక. కోతి మాట వినగానే అవన్నీ గట్టిగా నవ్వడం ప్రారంభించాయి. అది వినిన నక్క ఇంకా తొందరగా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. చెట్ల వెనకాల దాక్కుని వాళ్ళ మాటలు వినసాగింది నక్క. మిత్రులారా, ఇక మీదట మనం ఎప్పుడూ ఆ నక్క ఇంకా సింహం బారిన పడబోవడం లేదు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఈ మాయా చెట్టు ఆకులు ఉన్నాయి. అవును మిత్రులారా, ఇప్పుడు మనం ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలని ఒక్క చుక్క మన కంట్లో వేసుకుంటే ఆ తర్వాత మన కళ్ళు ఎంత శక్తివంతమవుతాయంటే చాలా దూరం నుంచే ఆ నక్క సింహం వస్తే కనబడుతుంది. ఇవన్నీ విన్న నక్క చాలా సంతోషించింది. వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ తప్పించుకోలేరు. అలాగని అక్కడి నుంచి పరుగులు తీసింది నక్క. సింహం దగ్గరికి వచ్చి,
నక్క అక్కడి నుంచి వెళ్ళిపోగానే కోతి ఇలా అంది. మిత్రులారా, మనం అనుకున్న ఐడియా పని చెయ్యబోతోంది. ఆ గుంట నక్క ఈ విషయాన్ని సింహానికి చెప్పడానికి వెళుతోంది. అది విన్న జంతువులు సంతోషించాయి. పక్కన ఉన్న చెట్టులోకి వెళ్లి అవి దాక్కున్నాయి. కాసేపయ్యాక నక్కతో సింహం వచ్చింది. అది చూసిన ఏనుగు సైలెంట్గా ఉంది. నాకు చెప్పు, నువ్వు ఏ చెట్టు ఆకుల గురించి మాట్లాడుతున్నావు? దాని ఆకుల పాలతో కళ్ళు శక్తివంతమవుతాయంట. చెట్టు ఆకుల పాల, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? చాలా తెలివిగా నడుచుకోవాలి, ఇది ఇక్కడ అవసరం లేదు. నేను అన్నీ విన్నాను. మీరు ఈ చెట్టు గురించి మాట్లాడుకోవడం అన్నీ. ఇది విని ఏనుగంది. అయితే మీరు వినేశారా? అయితే చెబుతాను. ఇదిగో ఈ చెట్టుందిగా, దీని ఆకుల నుంచి ఎలాంటి పాలు వస్తాయంటే ఆ పాలని కంట్లో వేసుకుంటే కళ్ళు చాలా శక్తివంతమైపోతాయి. ఇప్పటిదాకా ఏ జంతువులైతే కళ్ళల్లో పాలు వేసుకున్నాయో అవి మీ ఇద్దరిని దూరం నుంచే చూసి పారిపోతాయి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలాను. ఇకపై మీ ఆలోచన పని చేయదు. నేను కూడా ఈ పాలని నా కళ్ళలో వేసుకుంటా. కానీ షేరు, నువ్వు ఈ పాలని నీ కళ్ళలో ఎలా వేసుకుంటావు? వీటి కొమ్మలు ఎంత ఎత్తుగున్నాయి. నువ్వు అంత ఎత్తు ఎలా వెళతావు? నేను ఈ అడవికే రాజుని, తెలిసిందా? చెట్టు మీద కూర్చున్న కోతి దగ్గర ఆ సింహం ఇలా అంది. కోతి, ఏ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ కొమ్మ ఒకదాన్ని కిందకి వేయి. అది విన్న కోతి తల అల్లాడించింది. ఒక కొమ్మని కోసి కిందకి వేసింది. ఏనుగు, ఇప్పుడు ఈ పాలని కళ్ళలో ఎలా వెయ్యాలో అది నువ్వు చెయ్యి. సరే, నువ్వు నీ 2 కళ్ళని తెరువు. నేను ఈ ఆకుల్ని బాగా పిండి మంచిగా పాలు తీసి వేస్తాను. అది విన్న సింహం ఇలా అంది. త్వరగా కాని. అది విన్న ఏనుగు కోతి వైపు చూసి నవ్వింది. ఏనుగు కింద పడిన కొమ్మని తీసి పట్టుకుంది. ఆ కొమ్మకి చాలా ఆకులున్నాయి. ఏనుగు ఆ కొమ్మని సింహం దగ్గరికి తీసుకెళ్లి సింహం కళ్ళలో నలిపింది. అది తొండంతో నలపగా సింహం కళ్ళలోకి పాల చుక్కలు పడ్డాయి. ఆలస్యం చెయ్యకుండా ఏనుగా ఇంకో కళ్ళల్లోకి కూడా పాలను పిండింది. మహారాజ్, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. సింహం కాసేపు కళ్ళు తెరవలేదు. కాసేపు ఆ చల్లదనాన్ని ఆనందించింది. ఇంతలో కళ్ళల్లో మంటలు మొదలయ్యాయి. అదే గట్టి గట్టిగా గర్జించడం మొదలెట్టింది. అరే, ఏమైంది? ఇదేంటి బాగా మండుతోంది? నేను చూడలేకుండా పోతున్నాను. ఏం కనిపించట్లా. చెట్లలో దాక్కున్న జంతువులన్నీ ఇప్పుడు బయటికొచ్చాయి. సింహం కళ్ళైతే తెరిచింది గాని ఇప్పుడు ఆ సింహం గుడ్డిదైపోయింది. సింహం అటూ ఇటూ నడిచింది. కనపడక పడిపోయింది. నించుని అరవసాగింది. దాన్ని చూసి అన్ని జంతువులు చాలా సంతోషించాయి. ఇదంతా ఏంటి? తనకు కళ్ళెందుకు కనపడట్లేదు? ఇదంతా మా ఉపాయము, మీ ఇద్దరి బారి నుంచి తప్పించుకోవడానికి. ఇక ఇది ఎప్పటికీ చూడలేదు. నువ్వు ఇక ఎప్పటికీ గూఢచర్యం చేయలేవు. అలాని ఏనుగు తన తొండంతో నక్కని పైకి ఎత్తింది. చెట్టు మీదున్న కోతి కొమ్మను తీసి నక్క కళ్ళలోకి పాలు పిండింది. ఇప్పుడు అవి 2 గుడ్డివైపోయాయి. మిగతా అన్ని జంతువులు వాళ్ళిద్దరినీ అలా వదిలేశాయి. అప్పుడు ఏనుగంది. ఏం మిత్రులారా, తెలివి పెద్దదా లేక సింహమా? అది విని అన్ని జంతువులు గట్టిగా నవ్వసాగాయి. ఇంకా చాలా సంతోషంగా ఉన్నాయి.